మ్యాట్ ఆ పక్క ఒకటి వేసి ఉండాలి కదబ్బా. ఏం బా మ్యాట్ కొద్దిగా పెద్దదిగా వేసి ఉంటే ఎవరు ఆర్గనైజర్ మ్యాట్ అంత చిన్నదిగా వేసేట వెడల్పు పెంచండి దయచేసి నెక్స్ట్ మ్యాచ్ కి. ఇప్పుడు మూడవ బంతి 6 balls అన్న బ్యాట్స్మెన్ ఎవరు ఉంటే దయచేసి వచ్చేవాళ్ళండి. 5 సుధీర్ గారు మీరు 6 బంత్ మళ్ళా 4 ఎవరు ఆ పక్క వదిలింది అంటే ఇది మ్యాచ్ ఏమన్నా ఫిక్స్ అయిందా? మ్యాచ్ ఫిక్స్ అయ్యేది గౌరవ శాసన స్పీకర్ గారు ఈ విషయాన్ని గమనించాలి. అంటే రాష్ట్ర స్థాయిలో జరిగింది అన్నది రాష్ట్ర పార్టీ అధ్యక్షుల టీం కాబట్టి ఇలా జరుగుతా ఉంది అనుకుంటా. హౌస్ కమిటీ విచారణ చేయాలి. గౌరవ మంత్రివర్యులు సత్యకుమార్ గారు విన్నపం మేరకు ఈ మ్యాచ్ ఫిక్స్ మీద ఇప్పుడే ఒక సిట్ వేస్తాం. ఆ సిట్కి విచారణ అధికారిగా బిటి నాయుడు గారిని ఇప్పుడే నియమించడం జరిగింది. వచ్చే సంవత్సరం లోపు మీరు విచారణ చేయొచ్చు సార్. హలో సుధీర్ గారు 6 బంతులు ఆడేశారు మీరు. మళ్ళా అత్యద్భుతమైన బంతిని తీవ్రంగా శ్రమించి కొట్టలేకపోయిన మా యార్లగడ్డ వెంకటరావు గారు దయచేసి మీరు ఆ స్టెంప్ కి ఆపకపోయినప్పుడు సార్. ఇదే వైడ్ సార్. మీరు వైడ్ ఆడకండి, వాళ్ళకి తెలుసు, అంపైర్కి తెలీదా? వైడ్లన్నో ఎటువంటివి లేవు, వైడ్లు లేవండి దయచేసి. సుధీర్ గారు మీరు 6 బంతులు ఆడేశారంట. దయచేసి మీరు వచ్చేవచ్చు. నెక్స్ట్ బ్యాట్స్మెన్ లోపలికి వెళ్లాల్సి ఉంటుంది. 4 ఆడారా? ఓకే, మీరు కొట్టకపోయినా కూడా వాళ్ళే పరుగులు ఇస్తాను, పర్లేదులేండి. పెనములోరా కాళహస్తి అదే సంక్రమణ దయచేసి నువ్వు పట్టొద్దు. నాకు తెలుసు అన్న. ఆ పట్టేసి అత్యద్భుతంగా త్రో చేసి మధ్యలోనే ఆగిపోయిన పంది. బొజ్జల సుధీర్ గారు ఇప్పుడు పెనమలూరు వర్సెస్ గన్నవరం చూసుకుందాం, తేల్చుకుందాం. బ్యాట బంతి వెళ్తుంది, బంతి అత్యద్భుతమైన బంతిని కొట్టి ఒకే ఒక్క పరుగు సాధించిన గన్నవరం శాసనసభ్యులు గారు. ఫీల్డింగ్ 2 చేతులు చేయవలసిందిగా మేము విన్నవించుకుంటున్నాం. మూడో ఓవర్ ఇది. దయచేసి సుధీర్ గారు 6 బంతులు ఆడేశారు. చైతన్య వెరీ గుడ్ అండి, వెరీ గుడ్. మీకు తెలుసో తెలీదో చైతన్య గారు ఒకప్పుడు ఫుట్బాల్ ఆడేవారు. ఇప్పుడు టెన్నిస్ బంతితో ఫుట్బాల్ ఆడడం ఎలా అని మనకు నేర్పిస్తున్నారు. అయ్యో వెంకటరావు గారు ఇది తూచండి, అలా తిరిగి కొట్టకూడదు. మీరు వెనకాల కీపర్కి ఏమన్నా అయితే ఎవరు సమాధానం చెప్తారు? అయినా కూడా అద్భుతంగా ఆడి 4 పరుగులు సాధించిన వెంకటరావు గారికి కరతాళతో చప్పట్లు కొట్టండి. అంటే ఇది పల్లా శ్రీనివాస్ గారి టీం కాబట్టి ఫీల్డర్ కూడా ఫీల్డింగ్ చేయట్లేదు, ఎందుకంటే రేపు ఏమన్నా సమస్య వస్తుందని.